Thank you all the media people for gracing this event. Thanks Manoj Anna, నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సినిమా కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులకి, వేదికను అలంకరించిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి అండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, హీరోయిన్స్, మిగతా టెక్నీషియన్స్ అందరికీ. వీక్షణం అనే మూవీ మనోజ్ గారి దర్శకత్వంలో వచ్చింది. అందులో సమర్థ్ మంచి మ్యూజిక్ అందించాడు. సిరిరామ్ గారు ఒక సాంగ్ పాడారు, అది మంచి హైలైట్ అవుతుంది. సాంగ్స్తో పాటు మూవీ కూడా హిట్ అవ్వాలి, అందరికీ మంచి పేరు తేవాలి, సమర్థ్కి ఇంకా మంచి అవకాశాలు రావాలి. అలాగే మనోజ్ గారికి కూడా ముందు మంచి అవకాశాలు రావాలి దర్శకత్వంలో అని చెప్పి ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. భరద్వాజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. First of all, I would like to say thanks to my technical team first, my assistants Martin, Charan, Kushi, Governor, Kiran. Thank you so much. And my focus pillar Tirupati and Kena operator Rasam Sinu. Thank you Andy. We'll more than my assistants can na biggest la pen chesaru for still my first film nunchi ippudu varaku. Thank you so much. And next thing is technical team, my art director Gandhi garu, తన అసిస్టెంట్ అండి, ఆర్ట్ అసిస్టెంట్. మోర్ దాన్ గాంధీ గారి కంటే మన గిరి గారు సెట్లో త్రూఅవుట్ ఆర్ట్ అసిస్టెంట్ గిరి గారు, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీకు అట్లీస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా కనిపించినాయంటే బికాస్ ఆఫ్ గిరి గారు. మీకు సెట్లు ఏదైనా సరే హౌస్ కానీ మీకు ఆ నీట్ సెటప్ కానీ అన్నీ ఆయన వల్ల. థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మెయిన్గా ప్రొడ్యూసర్ కంటే ముందు ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి. మెయిన్ ప్రొడ్యూసర్ దినేష్, మనోహర్కి, డైరెక్టర్ మనోహర్కి బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ఫ్రమ్ ప్రిపరేషన్ స్టేజ్ నుంచి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వరకు బ్యాక్ ఉండి సపోర్ట్ చేసిన దినేష్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ పద్మనాభ రెడ్డి గారు అండ్ అశోక్ అన్న, థ్యాంక్ యూ. అండ్ అన్నిటికంటే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్ మెట్టపల్లి. బికాస్ మెట్టపల్లి వల్ల నాకు ఈ సినిమా వచ్చింది. వితౌట్ మెట్టపల్లి ఈ సినిమా నాకు వచ్చి ఉండదు. బికాస్ అంటే ఆ సర్కంజ్ నేను తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ మెట్టపల్లి, నువ్వు త్వరగా డైరెక్టర్ అని కోరుకుంటున్నాను. అండ్ మై స్టార్ కాస్ట్ అండి, కార్తిక్ గారు, కశ్వి, చాలా బాగుంటుంది స్క్రీన్ మీద. నేను లైక్ చేయాల్సిన అవసరం లేదు, అంత ఫెయిర్గా ఉంటారు, జస్ట్ టచ్అప్ చేసేవాళ్ళు, చాలా బాగా వచ్చాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సమ్రత్ అండ్ రైటర్ జస్విన్ పేరు. జస్విన్ గారు మసూదా సినిమా చేశారండి. అండ్ ఈ సినిమా కంటెంట్ చూసి ఒప్పుకున్నారు జస్విన్ గారు. అండ్ ఇప్పుడు ఏదన్నా మీకు ఈ ప్లేస్లో సినిమా అట్లీస్ట్ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తారు, అట్లీస్ట్ ప్లేస్ బాగుందంటే సో త్రూ అవుట్ అది జస్విన్ క్రెడిట్కి వెళ్ళాలి. మీకు ఎక్కడ కానీ ల్యాగ్ అనేది తెలియదు. అండ్ అట్ లాస్ట్ మై డైరెక్టర్ మనోజ్ అన్న. అంటే మనోజ్ నుంచి ఒకటి చెప్పానంటే, మోర్ దెన్ ఏసీ డైరెక్టర్ చాలా కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్. ఎలా అంటే ఏ కెమెరా అయినా ఆయన దగ్గర పని చేయొచ్చు, ప్రశాంతంగా పని చేయొచ్చు, అలా కోరుకునే కెమెరా చాలా బాగా ఉంటారు. అందులో ఇలాంటి డైరెక్టర్ దొరికినందుకు నాకు చాలా అదృష్టం అన్న. ఇంకా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమ్మారెడ్డి గారు సార్, థ్యాంక్ యూ ఫర్ బేసింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. అలా ఈ టీజర్లో చూసింది మీరు జస్ట్ మా జర్నీ ఒక చిన్న గ్లిమ్స్ మాత్రమే. 18th రోజు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ తప్పకుండా సినిమాకి వచ్చి మీ వాల్యుబుల్ టైం ఇచ్చి థియేటర్లో వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. First of all, thank you Bharadwaj Reddy sir for coming here, and thank you media and each and everyone ikkadiki vachi mee time ichinanduku. Thank you so much. Thank you producer Ashok Reddy sir and Manoj sir for giving me this opportunity. I'm very happy to work with Ram garu. Thank you. అందరికీ థ్యాంక్ యూ అండి, హ్యాపీ వెల్కమ్. భరద్వాజ్ గారికి సారీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చాలా థ్యాంక్స్ అండి. సినిమా యాక్చువల్ బాగా వచ్చింది, ఎందుకంటే నాకేం చెప్పాలో తెలియదు, సారీ. థ్యాంక్ యూ. అటువంటి మా టీం అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సినిమా వీక్షణం అనేటువంటి సినిమా ఈ మంత్ 18th రిలీజ్ అవుతుంది కాబట్టి అందరినీ వీక్షించవలసిందిగా కోరుతూ ఇంతతో సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి, దట్స్ సో స్వీట్ స్పీచ్. అండ్ హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. సో యాక్చువల్గా మామూలుగా ఏం చెప్తూ ఉంటారంటే, నేను ఇక్కడ రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో డిఎఫ్టీ చేస్తున్నాను అండి. ఇక్కడ రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో డైరెక్షన్ కోర్స్ చేస్తుంటే ఆ టైంలో ఒకసారి వెంకటేష్ గారు ఒక మాట చెప్పారు, మన విక్టరీ వెంకటేష్ గారు ఒక మాట అన్నారనమాట.
ఏంటంటే ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే కష్టమైన పని ఏంటో తెలుసా? నాకు గెస్ చేయగలరా? ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే మన పని మనం చూసుకోవడం అని. మన పని మనం చూసుకోవడమే ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని. మనం చూడండి, ఉదయం లేచినప్పటి నుంచి ఆడ ఎలా అంటారా, ఇది ఇలా అంటారా, ఇలా చేసాడరా, అలా చేసాడరా, పక్కాల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటి ఒక ఆలోచన నుంచి పుట్టిందే ఇందులోని హీరో క్యారెక్టర్ అనమాట. సో తను ఏంటంటే అటుపక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటుపక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ క్యూరియాసిటీయే తన దుంప తెంచుతుంది. అది ఎలా అన్నట్టు, వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు అన్నట్టు సినిమాలో చూడబోతున్నారు మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా మేమేమి కష్టపడి చేయలేదండి, సీరియస్లీ చెప్తున్నాను. మేము ఎవరూ కష్టపడి చేయలేదు, మేమంతా ఇష్టపడి చేసాం. రాత్రి పగళ్ళు ఇష్టపడి చేసాం. ఎక్కడైతే ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం ఉండదు. ప్రతి సీన్ని, ప్రతి షాట్ని ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ చేసాం. ఒక బర్త్డే పార్టీ సెటప్ ఉంటుంది, చాలా పెద్ద సెటప్ అది. అది ఎలా అంటే లైక్ నెక్స్ట్ డే ఆర్టిస్ట్ డేట్ లేదు. అప్పుడు నాకు ఆర్టిస్టులు అందరూ కూడా ఈరోజు మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు షూట్ చేసామండి. 24 అవర్స్ షూట్ చేసాం. అది ఐ థ్యాంక్ ఆల్ మై ఆర్టిస్ట్, ముఖ్యంగా రామ్ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కష్వి ఫుల్ నైట్ కోఆపరేట్ చేశారు. అక్కడ డే అండ్ నైట్ అండి, 24 అవర్స్ షూట్ చేయడం అంటే మాటలు కాదు అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా చెప్పాలి లైక్ ఉదయ్ గురించి చెప్పాలి. యాక్చువల్గా ఒక మూవీకి హార్ట్ అండ్ సోల్ డైరెక్టర్ అయితే ఆ మూవీకి కళ్ళు ఎవరు అంటే అది డిఓపి అండి. ఈ ప్రపంచం చూసే ఏ సినిమా అయినా మొట్టమొదటిగా చూసే కన్ను ఒక డిఓపి కన్ను. ఆ డిఓపిగా నేను ఉదయ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే రైట్ ఎలా చేస్తాడేంటో, బట్ నిజంగా అయిపోయాక నా నెక్స్ట్ మూవీకి కూడా మనం ఉదయ్తోనే ట్రావెల్ చేద్దాం అనేంత చక్కగా నాకు విజువల్స్ చేసి ఇచ్చాడన్న. చూస్తున్నారు ఇప్పుడు మీరు చూసింది చాలా టీజర్ అంటే చాలా చిన్నదండి, మిమ్మల్ని టీజ్ చేయడానికి వదిలేసే టీజర్ అంతే. ఇది అసలైన కంటెంట్ అంతా లోపల ఉంది. సో చాలా అద్భుతంగా వచ్చింది ఈ మూవీ. అండ్ నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ సమత్ గొల్లపూడి, ఇంకేమని చెప్పాలి, మేము మా జర్నీ ఇప్పుడుది కాదండి. మనకి ఈ శ్రీరామ్ పాడ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాం మీకు. మేము ఈ ట్యూన్ ఆయనకు పంపించినప్పుడు ఆయన యుఎస్లో ఉన్నారనమాట. ఈ ట్యూన్ పంపించినప్పుడు ఆయన నచ్చి ఆయన ఓకే రైట్ ఇది ట్యూన్ చాలా బాగుంది, మీకు ఓకే అయితే నేను ఇక్కడే పాడైనా పంపిస్తాను అని చెప్పేసి, అలా వద్దులేండి సార్ మీరు రండి వచ్చాకే మనం పాడదామని చెప్పేసి ఆయన చెన్నై వచ్చాక ఇక్కడ పాడించుకున్నామండి. బట్ హీ ఎంజాయ్డ్ ద సాంగ్. పాడేప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ పాడారు. ఇప్పుడు కూడా మీరు చూసే ఉంటారు ఆ సాంగ్ ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది. ఈవెన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా వైరల్ చేస్తున్నారు మన స్టెప్ చేస్తూ. అండ్ నెక్స్ట్ జస్విన్ ప్రభు, ఆయన మసూదా తర్వాత కలిసానండి అన్ని. సో ఇలా చేయాలి అని చెప్పేసి చెప్పున్నాను. సీరియస్లీ ఏదో డైరెక్ట్ చెప్తున్నారు అమ్మో చేసేయాలి కాదండి, ఆయన పోట్లాడతారు వద్దు సార్ ఇది వద్దు ఇలా వద్దు ఇలా వద్దు ఇలా వద్దు. ఇలాంటి టెక్నీషియన్స్ని దొరకడం నా అదృష్టం అండి. ఇంకా నేను ప్రత్యేకంగా మన ఎస్ఎఫ్ఎక్స్ రఘునాథ్ గారి గురించి కూడా మాట్లాడాలండి. చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన హనుమాన్, ఆసామి రంగా ఈ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి కలుస్తున్నాను ఆయన్ని. కలిసినప్పుడు ఓకే అవునా అలా ఇలా ఇలా జస్ట్ కంటెంట్ విన్నారు అంతేనండి. ఇక్కడ కాన్ఫిడెన్స్ అండ్ కంటెంట్ ఉంటే ఎనీ టెక్నీషియన్ విల్ హెల్ప్ యూ ఇన్ ఇండస్ట్రీ. దట్ ఈస్ అ స్వీట్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అండి. సో నెక్స్ట్ మన ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు అండి. గాంధీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇక్కడ రాలేకపోయారు సార్ బిజీగా ఉండడం వల్ల. అండ్ తర్వాత మన కో డైరెక్టర్ నరేష్ గారు అండి. మనకి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడంలో ఆయన వంతు కూడా చాలా ఉంది. అండ్ తర్వాత మన ఆర్ట్ అసిస్టెంట్ మన గిరీష్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. మొత్తం మన సెట్స్లో ఇది కానీ చేయడం కానీ అంతా చాలా హెల్ప్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక మాటలో మనం చెప్పాలి అంటే, మనం మన ఫ్రెండ్స్తో ఏం చెప్పాలి అంటే, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఓకే, ఆ తర్వాత సినిమాలందు మా వీక్షణం వేరయ్యా, విశ్వదాభిరామ వీక్షణం చూడరా మామ. సో నేను ఇది కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. ఇప్పుడు ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు, ఎందుకంటే మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రైలర్ ఉంది, తర్వాత ప్రీ రిలీజ్ ఉంది, సక్సెస్ మీట్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి, టీజర్ లాంచ్లోనే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. డెఫినెట్గా సక్సెస్ అవుతాము. సక్సెస్ మీట్ ఈవెంట్ కూడా ఉంటుంది, మళ్ళీ మీరందరూ వస్తారు మా దగ్గరికి. అండ్ విల్ బీ వెరీ గ్లాడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి ఇందాక మన ఉదయ్ చెప్పినట్లు మిట్టపల్లి ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. మిట్టపల్లి ఎక్కడున్నావు రా స్టేజ్ మీదకి. అండ్ దినేష్ మై ఫ్రెండ్ దినేష్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మిట్టపల్లి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కమ్ ఆన్ టు ద స్టేజ్. యాక్చువల్గా ఏంటంటే ఒక సినిమా ఒకరే చేస్తారు అంటే అది ఎప్పటికీ అవుదంటే, సినిమా నీడ్స్ ఎ టీమ్ అనమాట.
సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కుడి ఎడమలు నా 2 కళ్ళలాగా అండి. మేము స్క్రిప్ట్ స్టేజ్ నుంచి మేము స్టార్ట్ చేసిన ప్రాసెస్లో ఈ కంప్లీట్ ప్రాజెక్ట్లోని మేము టెక్నీషియన్స్ని తెచ్చుకోవడంలో కానీ స్క్రిప్ట్లోని డిస్కషన్స్లో కానీ అది ఒకవైపు ఇక్కడ ఉంటే అండ్ ఎగ్జిక్యూషన్లో కానీ మేనేజ్మెంట్లో కానీ అంతా ఇక్కడ ఉంది అనమాట. సో దీస్ టు హెల్ప్ మీ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరి ముందు వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ప్రెస్ మీడియా రిపోర్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ కమింగ్. మీ అందరిని చూసి చాలా సంతోషంగా ఉంది. అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎప్పుడైతే టీంలో యాడ్ అయ్యారో నాకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ముఖ్యంగా ఈరోజు మా చీఫ్ గెస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అవుట్. అండ్ యా బేసిక్గా ఒక మూవీ చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి. మంచి సినిమాని ప్రోత్సహించే వ్యక్తుల్లో తమ్మారెడ్డి గారు ఫస్ట్ ఉంటారు. సో ఎప్పుడైతే ఆయన మా ఒక ఈవెంట్కి వచ్చారో అప్పుడే మేము బలంగా ఫిక్స్ అయ్యామండి. ఇది ఖచ్చితంగా రీచ్ చాలా బాగా వెళ్తుంది. ముఖ్యంగా ఫిల్మ్ ఫెర్టినెట్లో ఈ వీక్షణం మూవీ ఒక మంచి సినిమాగా వస్తుంది అన్నది మేము అనుకున్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే వీక్షణం మూవీ పోస్టర్ చూస్తే నేను బైనాక్యులర్స్తో ఉంటాను. సో ఆ బైనాక్యులర్స్లో ఒక ఐ మా డిఓపి ఉదయ్ అన్న అయితే ఇంకో ఐ మా మనోజ్ గారు డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ 2 songs ఆల్రెడీ రిలీజ్ అయ్యాయండి. అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఐ షుడ్ థ్యాంక్ మై మ్యూజిక్ డైరెక్టర్ సమత్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ ఫ్యాబులస్ ఆల్బమ్. థ్యాంక్ యూ బ్రో. అండ్ యా టీజర్ చూశారు, ఇంకా ఇప్పుడు మీ రివ్యూస్లో ఉంటుంది. అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఫర్దర్ ఈవెంట్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మాట చెప్పారు, ఆయనకి వెంకటేష్ గారు చెప్పారు, నేను అన్నిటికంటే కష్టమైన పని నీ పని నువ్వు చేసుకోవటం ఏంటది, మన పని మనం చేసుకోవటం. నాకు చిన్నప్పుడు అంటే నేను యాక్టివ్గా ఉన్న రోజుల్లో దాసనారాయణ గారు చెప్పేవారు, మూసుకుని పని చేసుకోబోయాను. ఇప్పుడు ఇవన్నీ విన్నాక మూసుకుని పని చేసుకోవటం కానీ మన పని మనం చేసుకోవటం కానీ సినిమా గురించి మాట్లాడుతుంటారు కదా, మాట్లాడకూడదు కదా. నా పని నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలి, అంతేనా మీ ఉద్దేశం? లేదు, చూసినట్టు మీ పని చూసుకోండి అంటారేమో అనుకోండి. అయితే ఇక్కడికి యంగ్ టీం మొత్తం అంతా చేశారు. వీక్షణం ట్రైలర్ చూసాం, ఇప్పుడే సాంగ్స్ చూసాము, చాలా బాగా చేశారు. ఐ బీన్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాను నేను. బయట చూసినప్పుడు కానీ లోపల చూసినప్పుడు కానీ అతను కూడా ఒక హీరోలో ఒకడేమో అనుకున్నాం. అతను మ్యూజిక్ అంటే హీరోగా ట్రై చేస్తే బాగుంటుంది. జోక్స్ అపార్ట్, మ్యూజిక్ ఈజ్ గుడ్, కెమెరా వర్క్ బాగుంది. అంటే మనం చూసినంత వరకే, మొత్తం సినిమా అంతా ఎట్లా ఉందో మనకు తెలియదు కానీ చూసినంత వరకు బాగుంది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇవాళ రేపు సినిమా ఎట్లా ఉందంటే ముందు టీజర్ ఇంప్రెస్ చేస్తేనే సినిమాకి ఓపెనింగ్ వస్తుంది, లేకపోతే ఓపెనింగ్ రావటమే కష్టం. ఓపెనింగ్ రావటం కంటే ముందు థియేటర్లు ఇవ్వటం కూడా కష్టం. టీజర్ బాగోకపోతే థియేటర్ ఓనర్ కూడా థియేటర్ ఇవ్వనంటాడు, డిస్ట్రిబ్యూట్ చేయనంటాడు. సో ఇవన్నీ బాగున్నాయి కాబట్టి రేపు రిలీజ్ అవుతుంది. వీటన్నిటికంటే అబోవ్ ఆల్ మా నిరంజన్, ఆదిత్య వీళ్ళు పెద్ద రౌడీలు, వీళ్ళు సినిమాలు చేయరు. అంటే ఇప్పుడు కొంచెం మారారు కానీ మేము బాగా తీసే రోజుల్లో మా ముఖం కూడా చూసేవారు కాదు వీళ్ళు. వీళ్ళు ఓన్లీ హిట్ సినిమాలు చేసేవారు. వాళ్ళు చేస్తే హిట్ అనమాట లెక్క. అంటే వాళ్ళు చూస్ చేసేవారు. ఆయనకి ఎట్లా ఐడియా వస్తుందో తెలియదు కానీ వాళ్ళు ఏళ్ళు పెడితే హిట్ అయ్యేది సినిమా. సో అట్లా చేసేవారు. అప్పుడు వాళ్ళ వెనకాల మేము తిరుగుతూ ఉండేవాళ్ళం, సార్ మా సినిమా చేయండి సార్ అని. మీరు హిట్ దిగారు బాగా అనేవారు. సో ఇప్పుడు చేశారు. సో ఒక రకంగా అక్కడితో వీడ్చడం కూడా సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది. అండ్ నిజంగా ట్రైలర్ అవన్నీ బాగున్నాయి కాబట్టి ఐ విష్ హోల్ ద టీమ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.